పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనలై ఉన్నారు కారా? మీరు ఇంకా కూడా శరీర సంబంధులుగానే ఉన్నారు. మీరు పరిపూర్ణంగా మార్చబట్టలేదు. వాక్యాన్ని తిరస్కరించే మనసుతో ఇంటి వాళ్ళ మంది ఆధ్యాత్మిక విషయంలో భౌతికంగా ముందుకెళ్ళలేరు, ఆత్మీయంగా ముందుకెళ్ళలేరు. వాక్యమే చెబుతున్నాడా? తన వ్యక్తిగత మాటలు చెప్తున్నాడా? లేక తన సొంత మాటలు చెబుతున్నాడా? వాక్యం ఏం చెబుతున్నాడు? ఆయన చెప్పేది వాక్యమేనా? లేక తన సొంత మాటలు చెబుతున్నాడా? తన గురించి చెబుతున్నాడా? వేరే విషయాల గురించి చెబుతున్నాడా అనే విషయాన్ని మనం ఆలోచించాల్సి ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్త. లేఖనాన్ని స్పష్టంగా మనం వినాల్సి ఉంటుంది. లేఖనాల్లో కానప్పుడు ఇతను లేఖనం తప్పాడు, ఒట్టి మాటలు చెబుతూ మనకు అర్థం కావాలి. ఇలా డిఫరెన్స్ మీకు తెలవాలి. ఇది తెలియపోవటం విచారకరం. అది చూడండి 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులు కారా? రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడిని, మరొకడు నేను అపోల్లో వాడిని అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితేనే అపోల్లో నీళ్లు పోసాను. వృద్ధి కలుగజేయ దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయ దేవునితోనే కానీ నాటువానిలోనైనా నీళ్లు పోయినను ఏమీ లేదు. చూసావా? చూడండి ఎందుకు ఇలా అయింది ఈ స్థితి. యేసుప్రభు చెప్పాడు, మళ్ళీ ఆ మాట కూడా చెప్పాడు ఆయన. కారణం ఏంటంటే వినటానికి మీరు మందులైపోయారు. అందుకని నేను చెప్పలేకపోతున్నాను అంటాడు పౌలు. వినేటటువంటి మనసు మీకు లేదు. చూడు హెబ్రీ పత్రిక జాగ్రత్తగా. అందుకనే వాక్యం వింటే నేడే మార్పు రావాలి. వాక్యం మిమ్మల్ని మార్చలేకపోతుందంటే మీరు వింటలేదు. ఏయో ఒకటి ఒట్టి మాటలు అనుకుంటున్నారు. హెబ్రీ పత్రిక చూడండి 5వ అధ్యాయం. ఎవరు ఎలా వింటున్నారో చెప్పాడు చూడండి ఇక్కడ 11వ వచనం. 5:11. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరుచుట కష్టము. మీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ మీరు వినటానికి మందంగా ఉన్నారు. అందుచేత అవి చెప్పడం చాలా కష్టమయ్యి లేఖనాల్లో ఉన్న సారాంశం చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే మీరు వినేటటువంటి మనసు లేదు మీకు. అవి మీకు తేట తెల్లంగా చెప్పడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే మీరు వినే లోపం, మీకు వినేటటువంటి ఆసక్తి లేదు. వినుటకు మీరు మందంలైనందున చెప్పడం కష్టమైంది అన్నాడు. చూడు ఇంకేమన్నాడు మళ్ళా 11వ వచనం మళ్ళా చూడండి. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచ కష్టము. కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాటలను ఒకడు మీరు మరలా బోధింపవలసి వచ్చాను. చూసావా? కాలాన్ని బట్టి, బైబిల్ ఇచ్చిన కాలాన్ని బట్టి, టయాన్ని బట్టి చూస్తే మీరందరూ బోధకులు కావాల్సింది. కానీ మూల పాఠాలు మళ్ళా మీకు ఒకటి బోధించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే మీరు సరిగా వినకపోవటం వల్లనే. హెబ్రీలోకి పౌలు ఈ మాటలు అంటున్నాడు. ఏంటంటే మీకు వినేటటువంటి మనసు లేదు. అందుకని చెప్పడం చాలా కష్టం. ఇది ఎంత పోరాడి వాక్యాన్ని కష్టపడి చెప్తున్నా కానీ తిరస్కరించే మనసు నీలో ఉంటే అది లోపలికి రాదు. నీకు మార్పు రాదు, విశ్వాసం రాదు. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. అది దేవుని మాటకు అంగీకరించాలి నువ్వు. చూడు ఇంకేమన్నాడు ఆయన. ఇది ఎంత కష్టపడితే అని చెప్పడం, లేకపోతే చెప్పడం జరగదు ఇది. కాబట్టి కాబట్టి కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకటి మీరు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు
పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు ఏ వయసులో ఉన్నారు? పాలు తాగేవాడు చిన్నప్పుడు తాగుతాడు, పెద్ద ఆయన కూడా తాగుతాడా? అంటే పాలు తాగే వయసులో ఉన్నారు ఇంక మీరు. నేను అందుకు అలా మాట్లాడుతుంది మీతో. అన్నం తినే వయసుకు రావాలంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? పాలు తాగేవాడు చిన్న పాలాడు కనుక మీరు పెద్దవాళ్ళు కావట్లేదు. వాక్యం విషయంలో వాక్యం మీరు ఎదగట్లేదు. మీకు పాలు తాగే వయసులో ఉన్నారు. ఇంకో చోటు ఏమన్నాడు? ఆ ఎవరికి కావాలో చూడు, పాలు తాగే పాలు ఇడిచిపెట్టిన వాడు ఎలా ఉంటాడు చూడండి చెప్పాడు ఇక్కడ. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. ఏంది? పాలు తాగేవాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడు ఉన్నాడు. అందుకే వాక్యం కొందరు అనుకుంటారు కదా నాకు తెలుసు అంటారు. అబద్ధం అది. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఉంటుంది వాక్యం. ఎంత నేర్చుకుని అవ్వదు అది వాక్యం. అయ్యేది కాదు అది. చూడేమన్నాడు ఆయన అంటే పాలు తాగే వయసు నుంచి మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కానీ నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. ఇంకా చూడు 14 వచ్చిన వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియం కలిగిన వారు కనుక బలమైన ఆహారం వారికే తగును. చూసేవా? బలమైన ఆహారం తినే అలాంటి ఉంటారంట వాళ్ళు. మీరు లేఖనాల్లో అనుభవం లేదు. భౌతికం పెరిగింది కానీ లేఖనాల్లో అనుభవం లేదు. ఎట్లా చెప్పాలి? ఇలాంటి కఠినమైన అంశం చెప్పాలని చాలా కష్టపడాలి. అయినా సరే మీరు టేకప్ చేసిన ఎంత యొక్క అంశాన్ని మీరు ధారాళంగా తీసుకోకపోతే అది రాదు మీలోకి. చాలా కష్టపడాలి సరైన వాక్యం చెప్పడానికి బోధకుడు. ఒక ఆయన అన్నాడు కనీసం ఎవ్రీడేలో ఎప్పుడైనా 10 అవర్స్ అంటే 10 గంటలు చెప్తే 1 గంట సరైన ప్రసంగం అందిస్తాడు బోధకుడు. 10 గంటల బైబిల్ చదివి ఉంటే 1 గంట సరైనది ఇచ్చాడు వాక్యాన్ని. లేకపోతే ఇవ్వలేడు, ఏదో ఒకటి చెప్పేస్తాడు. అందుకనే మీ విషయమై నేను పడిన కష్టం ఎద్దామని పౌలు చాలాసార్లు అన్నాడు ఆయన. తీవ్రంగా అన్నాడు ఆయన. ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు మీరు పాలు తాగే వయసులో? ఏమన్నా పరిమితి ఉందా? మరి ఎలా వింటున్నారు? ఒక ఆయన పాత నిబంధన చెప్తే 4 రోజులు మీటింగ్ పెట్టి పాత నిబంధన చెప్పాడు రోజు. ఒక ఆయన లేచి వచ్చి అడిగాడు ఏం నువ్వు చెప్పిన వాక్యం అని. 4 రోజుల్లో క్రీస్తున్నాడా? ఈ మీటింగు, ఈ డబ్బు ఇదంతా వేస్ట్ కదా. క్రీస్తు లేని బోధ ఏం బోధ అది? ఐఎమ్ సో సారీ లేదు, గీసారి లేదు. నువ్వు చెప్పిన వాక్యం ఏంటిది? వాక్య విషయం నువ్వు క్రీస్తును చూపెట్టలేకపోయావు. క్రీస్తు లేకపోతే రక్షణ లేదు, ఆ సువార్తకు వెలుగు లేదు. అలాగున పాలు తాగే వయసు నుంచి అన్నం తినే వయసుకు రావాలి. మళ్ళా చూడండి 14 వచనం. వయసు వచ్చిన వారు దేంట్లో? శరీరానికి కాదు, ఆ వాక్యం వినే వయసు రావాలి. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియం కలిగిన వారు కనుక బలమైన ఆహారము వారికే తగును. చూసావా? వాళ్ళకి చెప్పాలి ఇది. ఇంకా చూడేమన్నాడు అదే అధ్యాయం 11 వచనం, 6వ అధ్యాయం 11. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమరకు కనుపరచాలని. చూసావా? మీరు వినటానికి ఆ మందులు అవుతున్నారు. అందుకనే మీరు ఏం చేయాలంటే పూర్వం మీరు మొదట్లో రక్షమన్నట్టు చూపుతున్న ఆ యొక్క ఆసక్తిని తుదమట్టుకు చనిపోయిన దాకా కొనసాగించండి. ఆ ఆసక్తిని పెంచుకోండి. మళ్ళా అప్పుడు మీరు వింటారు వాక్యం. ఇక అప్పుడు దాకా వినలేరు మీరు. ఇక నేను అంశంలోకి వెళ్తున్నాను. చూడండి, పాత నిబంధన కన్నా క్రొత్త నిబంధన ముందు ఇచ్చాడు. ఇది వివాదాస్పదమైన అంశం. ఇది చాలామంది బోధకులకు, చాలామంది వినేవారికి, కోట్ల మంది ప్రజలు చెప్పేవారు వినేవారు ఉన్నప్పటికీ కూడా
ఇది అలాగే మరుగుగా ఉంది. యేసుప్రభు శిష్యులు చనిపోయింది ఈ బోధ కోసమే. దీనికోసం వాళ్ళు హతసాక్షులు అయిపోయారు అందరూ కూడా. దీనికోసమే. చూద్దాం ఈ విషయం. గలతీ పత్రిక ఇవాళ అంశంలోకి వెళ్తాం అంతే, దాన్ని ముందుకు వెళ్ళలేకపోవచ్చు. గలతీ పత్రిక 3వ అధ్యాయము. నేనైనా సరే వాకించబడితే నాకు తప్పుతున్నాడా, లేఖనాల్లో ఉన్నాడా, బయట మాటలు మనం చెప్తున్న పరిశీలన చేయాలి మీరు. బయట మాటలు ఒకవేళ చెప్తే మీరు అతని బోధ దైవ సంబంధం కాదు అని గుర్తించగలగాలి. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ ఉన్నవాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. చూడేమన్నాడు ఆయన, ఓ అవివేకులైన గలతీలారా. అవివేకులు అంటే ఏం తెలియని వాళ్ళు. గలతీ రాష్ట్రం చెప్తున్నాడు. గలీలీ రాష్ట్రం అది. గలిలీ ఒక పెద్ద పట్టణం అది. వాళ్ళతో అన్నాడు, ఓ గలిలీలైన అవివేకులైన గలతీలారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాను? సిలువ వేడినట్టుగా అయినగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపండి కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుటం వలన పొందితిరా? చూడండి, ఇది తెలువాలి మీకు. పౌలు అంటున్నాడు, ఇది మాత్రమే మీ వలన తెలుసుకోగలుగుతున్నాను. ధర్మశాస్త్రం వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వింటూ వల్ల పొందితిరా? మీరు చెప్పండి ఆ మాట. చెప్పండి, వింటున్నారుగా ఎప్పటి నుంచో. ఏమి వింటున్నారు? ఒట్టి మాటలు ఆనందంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. పాత నిబంధన కథలు అవి మనకు జీవితానికి పనికొచ్చేవి కాదు అవి. ఏమంటున్నారు వాళ్ళు? ఎందుకన్నాడు ఆ మాట పౌలు? మీరు ధర్మశాస్త్రం వల్ల ఆత్మను పొందితిరా, లేక విశ్వాసం వల్ల వింటూ వల్ల పొందితిరా? ఇది మాత్రం మీ దగ్గర నేను తెలుసుకోవాలంటున్నాడు. మీకేం తెలిసింది ఈ రెంట్లో? మరి మీకేం తెలిసింది? నేను అడుగుతాను మిమ్మల్ని. చూడండి, ఇక్కడే ఉన్నాడు పౌలు. ఇది బాగా తెలవాలి మనకి. అప్పుడే ధారాళంగా క్రైస్తవుని అడగలుగుతాడు. 3వ వచనం, మీరెంత అవివేకులైతీరా? క్వశ్చన్ మార్కు. మీరెంత అవివేకులైతీరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? మీరెంత అవివేకులైతీరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా మీరు పవిత్రులు అవుతారా? ఎలాగ చెప్తున్నాడో అర్థం చేసుకోండి. ఇది మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు మీరు అంటే శరీరానుసారంగా పవిత్రులు అవుతారా? శరీరం అంటే ఏంది? గుర్తుంచుకోండి, ధర్మశాస్త్రం అది. ఆత్మానుసారం, ఆత్మ అంటే క్రొత్త నిబంధన. ఇప్పుడు మళ్ళీ 3వ వచనం, మీరెంత అవివేకులైతీరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా మీరు? చూడేమన్నాడు ఆయన. క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు ప్రతిదాని కాడ. అది నిజముగా వ్యర్థమగునా? వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించిరా? అది నిజముగానే అర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయవాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసం వలన వినటం వలన చేయుచున్నాడు. ఇది తెలవాలి మీకు. ఆత్మను మీకు అనుగ్రహించి అద్భుతములు చేయువాడు ఆత్మ వలన చేస్తున్నాడా లేక ధర్మశాస్త్రం వలన చేస్తున్నాడా? ఇది ఒక్కటి మీద తెలుసుకోవాలి నేను అన్నాడు ఆయన. చూడండి ఈ మాట మళ్ళా సాగిపోవద్దు, దీన్ని జాగ్రత్త వినండి. ఇది 5వ వచనం, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధం వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. చూసావా? అబ్రహాం దేవుని నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడింది. కనుక
విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలుసుకోండి. ఎంత ధారాళంగా పౌలు బోధించిన చూడండి వాళ్ళకి. కాబట్టి విశ్వాస సంబంధం అబ్రాహాం కుమారులే, విశ్వాస సంబంధులు అబ్రాహాం కుమారులని తెలుసుకోండి మీరు. ధర్మశాస్త్రం వలన కాదు, అది వాగ్దానం చేసిన దేవుడు ధర్మశాస్త్రం మూలంగానా లేక క్రొత్త నిబంధన మూలంగానా? ఇంకా వెళ్దాం కొంచెం ముందుకి. చూడండి 7వ వచనం చూద్దాం. చూడండి, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. 8వ వచనం ఇంకా బాగా తెలుసుకుపోతున్నాం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను, ఎవరిని అంటే ఎవరు? మనం. చూడేమన్నాడు ఆయన, ఎంత చరిత్ర చెబుతున్నాడు పౌలు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి, ఏం చూసి? అన్యజనులందరూ కూడా రక్షింపడతారని లేఖనం ముందుగా చూసి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. చూసేవా, ఇది చరిత్ర. నీ యందు అన్యజనులందరూ రక్షింపబడతారని లేఖనము ముందుగా చూసి, జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో రక్షించాలని దేవుని ప్లాను ఉంది. ఎంత లోతైన భావం చెప్పాలంటే మీకు అర్థమైద్ది. అది అర్థం చేసుకోకపోతే అర్థం కాదు. అది చాలా ప్రాముఖ్యమైన నిగూఢమైన అంశం, చాలా భారమైనటువంటి విషయాన్ని దేవుడు ధారాళంగా క్రొత్త నిబంధన ద్వారా మనకు తన ఆత్మ ద్వారా తెలియపరచాడు. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా వినాలి ఈ వాక్యాన్ని మనం. అందుకే చాలామంది మారకపోవటం కారణం అదే. ఇది అంటారు బయటికి పోగానే అవుట్, ఇక ఉన్నది అది లోపల. చూడు ఏమన్నాడు ఆయన, బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఇది. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. ఏ సువార్త అది? క్రీస్తుని గురించి సువార్త మొట్టమొదట అబ్రాహాముకు బోధించాడు. అప్పుడు ఉంది క్రొత్త నిబంధన. దీనికన్నా ముందుంది, జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనలను, క్రీస్తు రక్తమే క్రొత్త నిబంధన. చాలా వారాలు చెప్పాల్సి ఉంటుంది ఇది. ఇదంతా అర్థం కాకే వాళ్ళందరూ కూడా యేసుప్రభు నా శిష్యులను సిలివేసి చంపటం, కొట్టడం, కొరడాల్లో కొట్టడం, ఖైదులు అనుభవించటం, అందరూ కూడా హతసాక్షులు అయిపోవటం కారణం ఇదే. మోసే ధర్మశాస్త్రం అవసరం లేదు బోధకుడు ఈయన పరలో నుంచి వచ్చినవాడు కాదన్నారు ప్రభువుని. ఇతడు విశ్రాంతి దినం బాగు చేస్తున్నాడు కాదన్నారు ప్రభువుని. ఇతడు దేవుని దగ్గర నుంచి రాలేదన్నారు వాళ్ళు. అందుకే ఇది అర్థం కాకనే ఇంకా చూడండి ఏమన్నాడు ఆయన. చూడు, అబ్రాహామునకు ముందుగా సువార్త ప్రకటించాను. 9వ వచనం చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. కాబట్టి మొదటిగా అబ్రాహాముకు సువార్త ప్రకటించాడు కనుక లోకంలో ఏ మనుషులకు ఎవ్వరికి ప్రకటించకుండా మొట్టమొదట యేసుక్రీస్తుని గురించి సువార్త మొట్టమొదట దేవుడు అబ్రాహామునకు బోధించాడు. సువార్త అంటే క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం అని 1 కొరింథీ 15 మొదటి ఉంది. వాళ్ళల్లో ఉన్న విశ్వాసం పగిలిపోతే ఇది ఎక్కిద్ది, లేకపోతే ఎక్కది. ఇది మొట్టమొదట ప్రపంచంలో బోధ ప్రారంభం కాకముందే, క్రీస్తుని గురించి ఇంకా అవన్నీ రాకముందే మొట్టమొదట యేసుక్రీస్తుని గురించిన సువార్త అంటే చనిపోయినాక వచ్చే సువార్త. అది దాన్ని మొట్టమొదట అబ్రాహామునకు బోధించాడు దేవుడు. అందుకు పాత నిబంధన క్రొత్త నిబంధన ముందుంది. ఆ మాట కూడా చూపితే మీ బైబిల్లో చూడండి. ఇప్పుడు 10వ వచనం ఉన్నాయి. ధర్మశాస్త్రం విధించిన 9వ వచనం మళ్ళా చూడండి. కాబట్టి విశ్వాసమందులే విశ్వాసము గల అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రం విధించిన క్రియల సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలుకడుగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. చూసేవా, ధర్మశాస్త్ర గ్రంథం కింద ఉన్న వాళ్ళందరూ శాపగ్రస్తులై ఉన్నారు.
వాళ్ళ అతిక్రమణ ప్రవర్తన చూసి ధర్మశాస్త్రం మధ్యలో ఇచ్చాడు ఆయన. వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులై ఉన్నారు. ధర్మశాస్త్ర కింద ఉన్న వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులై ఉన్నారు. చూడండి, బోధకులు, తెలియనటువంటి బోధకులు ప్రార్థన చేయ వాక్యం కోసం ప్రార్థన చేయమంటే, పరిశుద్ధమైన మా తండ్రి, మీ దాసుడు వాక్యం చెప్పబోతున్నాడు, అతన్ని సిలువ చాటును మరుగుపరచు. సిలువ చాటును ఏముంది? ధర్మశాస్త్రం తీసుకెళ్ళి ఆడబెట్టమంటున్నాడు. మళ్ళీ ఇది అర్థం కాక, ఇది ఎంత లోతుగా ఉందో వాక్యం తెలుసా? ఇది కూడా ప్రార్థన, ఇది కూడా బాగానే ఉంటారు మీరు. ఎందుకంటే ఈ అనుభవం లేదు కదా, వాక్యానుసారం అనుభవం. అందుకనే మంచి చెడ్డల వయసులో, ఆత్మీయతలో వయసు పెరిగిన వాళ్ళకి మాత్రమే అర్థమైందని చెప్పాడు పౌలు. లేకపోతే అర్థం కాదన్నాడు. ఇది ఎంత కష్టపడితే తెలిసి లేఖనాల్లో ఉన్న విషయాన్ని చాలా ప్రయాసపడాలి, చాలా కష్టపడాలి ఈ వాక్యం చెప్పడానికి. ఇంకా చూడు ఏమన్నాడు మళ్ళీ ఆయన 11వ వచనం. గుర్తుంచుకోండి, ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ నేటితో ఎందు నిలుకడుగున్న ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. 11 చూడండి. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. ఎవడు కూడా ధర్మశాస్త్రం మూలన నీతిమంతుడు కాదని స్పష్టమే. ఇది తెలవాలి. ఈ సంగతి తెలియకే శిష్యుల్ని యేసు ప్రభువుని సిలువేసిన వాళ్ళు. ఇది మన తర్వాత రాసిన మనకు కూడా అంతకుముందు మనకు కూడా తెలియదు. అది ఎలా అనగా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎట్లాగో? ఏది ముందు? ఆత్మ ముందా? ఈ యొక్క ధర్మశాస్త్రం ముందా? ఆత్మ ముందు. గుర్తుంచుకోండి. ఇక్కడ చూడు ఏమంటున్నాడు 11వ వచనంలో, ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు. ఈ సంగతి తెలవాలి. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము, గుర్తుపెట్టుకోండి. ఇక 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు. చూడండి, ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము చూడు ఎంత స్పష్టంగా దేవుడు తెలియపడుతున్నాడు. అంటే కొత్త మనం గురించినటువంటి వాగ్దానం అది. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం నీ యందు నీ సంతానం మూలంగా భూలోకంలో వంశాలు మొత్తం ఆశ్రయింపడతాయి అని అబ్రహాము చెప్పాడు ఆదికాండం 12వ అధ్యాయంలో. ఆ ఆశీర్వాదం మనకు రావటం కోసం చూడండి ఎంత ఉందో వాక్యంలో అర్థం. దీన్ని ఎలా దాటేసుకుని పోతాం మనం? చూడు ఎంత తీవ్రంగా చెబుతుంది బైబిల్, ఎంత కష్టపడి రాశారు ప్రవక్తలు, ఈ యొక్క శిష్యులు. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాస మూలమున మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చూసేవా, మన కోసం క్రీస్తు శాపగ్రస్తుడు అయ్యాడు. అంటే దేవునికి ఎవడైతే శిలువ మీద వ్రేలాడతాడో ఘోరమైన పాపి, దుర్మార్గుడు, పాపానికి సంబంధమైన పాపం చేసిన వ్యక్తిని, భయంకరమైన పాపం, ప్రజలందరికన్నా ఎక్కువ పాపం చేసిన వాడిని సిలువ చంపితే వాడు దేవునికి శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రం ఆ చట్టం వాళ్ళకి ఇచ్చాడు, అందుకు సిలువ చంపారు. చూడండి ద్వితీయోపదేశకాండం చూడండి, దానికి ఉంది అర్థం ఇక్కడ. అందుకనే చాలా చాలా తీవ్రంగా ఆలోచించాలి మనం. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము చూడండి, 21వ అధ్యాయము 22వ వచనం కాండి చూడండి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము చూడండి, 22 నుంచి నేను చదువుతా చూడండి. 21వ అధ్యాయం 22 కాడ నుంచి. మరణశిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. కనుక నీ దేవుడని యెహోవా నీ స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు పవిత్రపరచునట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతి పెట్టవలెను. ఇది కథ. ఆ ధర్మశాస్త్రం మూలంగా అందరి పాపం మన క్రీస్తు మీద మోపాడు.
అందుకు క్రీస్తు మన మూలన శాపగ్రస్తుడై ఆ పాప భారాన్ని మోసి దాన్ని తొలగించాడు. చూడు, ఎవరు సిలువేయాలి చెప్పాడు చూడండి. ఇది మరణశిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపినాకేయాలి సిలువ, బతికుండం కాదు. ఇట్లా ఉంటే వాళ్ళు బతికుండగానే వేశారు. మరణకరం శిక్షకు పాపం ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ మ్రాను మీద నిలువకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశములో నీవు అపవిత్రపరచబడినట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టాలి. ఆ శిలువను చంపిన వ్యక్తి దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడు పవిత్రుడు గనుక ఆ అపవిత్రమైన వ్యక్తిని అగస్త్యంగా ఆ రాత్రే శిలువ మీద దింపి సమాధి చేయాలి. అందుకు ఆరేత్రే తీశారు వాళ్ళు సమాధి. అందుకని ఇప్పుడు చెప్పాడు, క్రీస్తు ఆత్మను గురించిన వాగ్దానం మనకు లభించాలని, అబ్రహాముని యొక్క ఆశీర్వాదం మనకు రావాలని యేసు శాపగ్రస్తుడై మన పాపము మాని మీద మోసుకుని శాపగ్రస్తుడై ధర్మశాస్త్రం శాపం నుండి మనలను విమోచించాడు. ఇక చెబుతాను, ఒక మాట చెప్పి మీకు తెగని గలతీ పత్రిక చూడండి. ఇక చాలా చెప్తే వినలేరు, ఇది చాలా డాక్టరీన్ సిద్ధాంతమైనటువంటి ప్రసంగం ఇది. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 15 చూడండి. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడికైనను స్థిరపరచబడిన తర్వాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏమీ కలుపడు. అబ్రహామునకును అతని సంతానములకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇక చూడండి, నేను చెప్పినదేమనగా, ఇక్కడ చరిత్ర మొత్తం నేను చెప్పినదేమనగా 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానం చేసిన తర్వాత అబ్రాహాంకి 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం. ఇది చరిత్ర. ఇది తెలవకపోవటం వలన గజిబిజి అయిపోయింది లోకంలో. చూడు, పౌలు ఎంత క్షుణ్ణంగా చెప్తున్నాడు. నీ యందు భూలోకంలో ఉన్న వంశాలు మొత్తం ఆశ్రయించబడుతుంది. అబ్రాహాముతో దేవుడు చేసిన వాగ్దానం కన్నా ఆ వాగ్దానం చేసినాక 430 సంవత్సరాల తర్వాత వచ్చింది ధర్మశాస్త్రం. అది ముందు, అది తర్వాత ఇది. చూడండి, నేను చెప్పినదేమనగా 17 వచనం, 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిర్ధము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్యము ధర్మశాస్త్రం మూలము కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలం కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించాను, ధర్మశాస్త్రం వలన కాదు. కేవలం దేవుడు వాగ్దానం వలనే అబ్రహాంకి ఆ వాగ్దానం చేశాడు. ఇంకా చూడు, ఆ వాగ్దానం అబ్రహామునకు కలిగింది. మళ్ళా 19 వచనం, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? క్వశ్చన్ మార్కు. మరి అలాంటప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? చూడు, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి వాగ్దానం చేయబడెనో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం లాంటి దానికి తర్వాత ఇవ్వబడెను. చూసావా, ఎప్పుడుంది కొత్త నిబంధన? ముందుగా ఉంది. మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోయింది. అది చాలా చరిత్ర చెప్పాలి ఇక్కడ. ఇక్కడ నుంచి నిబంధనల విషయం వచ్చే ప్రభుదినం మనం చూద్దాం. ఇక నేను వాక్యాన్ని ఆఫ్ చేయబోతున్నాను. ఈ మాట గుర్తుంచుకోండి. అందుకనే క్రొత్త నిబంధన బోధ అందరికీ అర్థం కాదు. చాలామంది పాత నిబంధన కథలు చూస్తారు. ఎందుకంటే అవి తినటానికి బాగా కక్కడానికి చక్కని మాటలు, మోసయుక్తమైన మాటలు, వంశాగున్నటువంటి ఇలాంటి వివాదాస్పదమైన విషయాలు వంశావళులు ఎతక మాకు తిమోతిని పౌలు తిమోతికి రాశాడు. తీతుకు కూడా చెప్పాడు ఆ విషయాన్ని. లేఖనాలను ఏం రాసిందో అది తెలవాలి. చూడు, చదువుతున్న మిగతాది కూడా 18. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలం కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలం కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానములనే దాన్ని అనుగ్రహించాను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు?
ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దానికి తర్వాత ఇవ్వబడును. అది మధ్యవర్తి చేత దేవతల ద్వారా నియమించబడెను. మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న యెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలమాని కలుగును గాని యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము, చూడు, యేసుక్రీస్తు మూలం కలిగిన వాగ్దానం ఇది. యేసుక్రీస్తు మూలము కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరిని పాపంలో బంధించను. విశ్వాసము ఎల్లటి కాకమునుపు, అంటే ఈ సంగతి తెలియకముందు విశ్వాసం ఎల్లటి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబోవడం విశ్వాసం అవలంబించిన వారుగా మనం అంటే చెరలో ఉంచబడినట్లు ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. 24. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం బాల శిక్షకుడు ఆయను. అయితే విశ్వాసం ఎల్లడి అయిన కనుక ఇక బాల శిక్షణ క్రింద ఉండము. ఆ లేఖనాలు మొత్తం క్రీస్తు దగ్గర నడిపించినాయి. అది మనకి నేర్పింది. అంటే 1వ తరగతి నేర్పింది అది. ధర్మశాస్త్రం మనకి క్రీస్తు దగ్గర మరి మనకి అది ఆ ధర్మశాస్త్రం ఉన్న నీతి మొత్తం కూడా క్రీస్తు దగ్గరికి తేవటానికి మనకి నేర్పింది అది. అయితే విశ్వాసం వెల్లడైంది కనుక దాని కింద ఉండం. మళ్ళా చూడండి వచనాన్ని 22 చూడండి. యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించాను. విశ్వాసం ఎల్లటి కాకమునుపు ఇక ముందుకు అవలంబడబడిన వరకు విశ్వాసం మమ్మల్ని అవలంబించిన వారముగా చెరలో ఉంచబడిన మనము ధర్మశాస్త్రంగా లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు, చూడు 24 వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసం వెల్లడైన గనుక ఇక బాలశిక్షణ క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు జ్యేష్ఠుడని దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. అంటే అక్కడ పుట్టినోడు చూడండి, క్రీస్తు సంబంధం అయితే కాడ అంటే ఏంది? క్రీస్తు వారం అయితే ఈ రీతిగా మనం అబ్రాహాం కుమారులు అయ్యాం కనుక జ్ఞాపకం ఉంచుకోండి. వాక్యం వినే విషయంలో పాలు తాగే వయసు నుంచి అన్నం తినే వయసుకి ఎదగాలి. లేఖనాల్లో ఉన్న సత్యాన్ని మనం గుర్తించగలగాలి. కనుక ఇక్కడ నేను వాక్యం ఇంకా ప్రభు చిత్తం అయితే వచ్చే ప్రభు దినాల్లో ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు, తర్వాత ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం ఏది, ఇంకా క్రీస్తుని గురించినటువంటి ఆ యొక్క వాగ్దానం క్రొత్త నిబంధనలు ఎలా ఉంది పూర్తిగా మనం కొంత భాగం తెలుసుకుందాం. అందుకనే ప్రభు చెప్పాడు, జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనలను, అంటే జగత్ పునాది వేయబడక ముందే దేవుని ప్లాన్లో ఉంది క్రొత్త నిబంధన. అందుకని నీ సంతానం వలన అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేసిన తర్వాత 430 సంవత్సరాలకు వచ్చింది ధర్మశాస్త్రం. దాన్ని యేసుక్రీస్తు వారు శాపగ్రస్తుడై దాని నుంచి మనల్ని విడిపించాడు, స్వతంత్రం చేశాడు. కనుక అందుచేత పాత నిబంధన కన్నా క్రొత్త నిబంధనను దేవుడు ముందుగా ఇచ్చాడు అబ్రహాంకి. కనుక ఇక్కడ నేను వాక్యాన్ని ఆఫ్ చేస్తున్నాను. దయగల దేవుడు ఈ విషయాన్ని చాలా సిద్ధాంతపరమైనటువంటిది ఇది. లేఖనాలు మీరు చదవండి, లేఖనాలు అర్థం చేసుకోండి. క్రొత్త నిబంధన అంటే ఏందో తెలుసుకుందాం. మనం ప్రభు చిత్తముది వచ్చే వారంలో బతికుంటే మనం చనిపోతే ఏమీ లేదు. ఒకవేళ చనిపోకుండా మనం ఉంటే వచ్చే వారాల్లో పూర్తిగా అసలు అధికార గ్రంథాన్ని గురించి క్రొత్త నిబంధన అంటే ఏంటి అన్న విషయాన్ని మనం చూద్దాం. మీ అందరికి వందనాలు. మరి దయగల దేవుడు పరిశుద్ధాత్మని సహాయం వల్ల తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
ఈ విషయాలు మనకు నేర్పించాడు. ఆత్మ విషయం మనం ఎదగాలని వాక్య భాగం మనకు తెలియపరిచిన దేవునికి మనందరి పక్షముగా యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు దేవునికి చెల్లిస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు చెల్లిపోతున్నాను. మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. వందనాలు.